దీంతో Yeah. రెడీగానే Okay. Okay. So, hi, hello, namaste. So, today it's like a big special show with మన ఫేమస్ సెలబ్రిటీ అయిన ఈ రోజు డాన్స్ తో అదరగొడుతూ అందరినీ అలరిస్తున్న మౌనిక పట్నాయక్ గారితో. సో థ్యాంక్స్ అండి ఫర్ ఇన్వైటింగ్ మై లైక్ రిక్వెస్ట్ అండ్ నేను గివింగ్ దిస్ థ్యాంక్ యూ ఆపర్చునిటీ టు చెప్పాలి ఇంటర్వ్యూ. మీకు. మీరే చెప్పాలి యా బోత్ ఆఫ్. థ్యాంక్ యూ అని. Okay. Yeah, yeah. So thank you. Thanks for that. So first actually నాది ఇన్స్టా రియల్ స్టోరీస్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ దిస్. ఓకే. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ షో ద్వారా ఏంటంటే అందరికీ రియల్ లైఫ్ తెలుస్తుంది కదా, పర్టికులర్ ఇప్పుడు సెలబ్రిటీస్ది కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ది కానీ. సో వాట్ ఈస్ దేర్ రియల్ లైఫ్ అందరికి వాళ్ళు షేర్ చేస్తే తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, లైక్ వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, అవన్నీ అందరికి తెలియవు కదా. సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఈ పర్టికులర్ షోలో కవర్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద టెంప్లెట్? ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో టెంప్లెట్ ఎలా యూజ్ చేస్తామో, సో మీ రియల్ లైఫ్ లో మీరు ఏ టెంప్లెట్ ని ఎక్కువ యూజ్ చేస్తారు? అంటే లైక్ ఈ పర్టికులర్ ప్రోటోకాల్ ఇప్పుడు మార్నింగ్ లేసి టెంప్లెట్ లాగా ఫాలో అవుతారు ఏదైనా ప్రోటోకాల్ స్టాండర్డ్ అట్లా, లేకపోతే గో విత్ ద ఫ్లోనా ఎట్లా ఉంటది? గో విత్ ద ఫ్లో అంతే. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు చేస్తాను అనమాట. ఓకే. అన్ని పనులన్నీ చేస్తాను, లైక్ క్లీన్ చేయడం, వాషింగ్ క్లోత్స్, పనులు చాలా ఉంటాయి. మా మమ్మీతో పాటు ఓకే. అలాగా చేస్తూ ఉండాలి మార్నింగ్ ఓ లేవగానే. నైస్, అన్ని సూపర్. పనులన్నీ అంటే చేస్తాను ఇంట్లో. ఓకే. సో టెంప్లెట్ అంటే లైక్ ఇప్పుడు మనకి ఈ మార్నింగ్ రొటీన్ లాగా ఏమైనా ఫాలో అవుతారా? ఈ టైంలో ఇది చేద్దాము, లేకపోతే జస్ట్ నార్మల్ గా వెళ్ళిపోతారా? లేదండి, అలానే వెళ్ళిపోద్ది ఫ్లో. డే డే మార్నింగ్ ఓకే, ఫైన్. యా. లేవగానే టీవీ పెడతాను ఫస్ట్ మాత్రం. భక్తి టీవీ, భక్తి ఛానల్ భక్తి చూస్తాను. టీవీయా? భక్తి ఓ ఛానల్ నైస్. చూస్తాను. అందులో చాలా బాగా చూపిస్తారు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ అవన్నీనా చాలా బాగుంటది అదైతే. భక్తి టీవీ ఓకే, ఫైన్. చూస్తాను స్టార్టింగ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ మేడ్ యూ టు డాన్స్? అంటే మీరు దాని వల్లే కదా ఫేమస్ అయ్యారు, ఇప్పుడు అందరూ ముఖ్యంగా చాలా ఫేమస్ అయ్యారు కదా. సో వాట్ మేడ్ యూ టు డాన్స్? ఆ రోజు ముఖ్యంగా ఆ రోజు వసంత పంచమి ఉండే, మీరు శారీ కట్టుకున్నారు, ఒక వీడియోలో చూసాను. సో మళ్ళీ థియేటర్ లో కూడా డాన్స్ చేశారు కదా. సో వాట్ మేడ్ అంటే లైక్ ఇలా చేద్దామని ముందు ప్లాన్ తో ఉండేనా, లేకపోతే జస్ట్ ఆల్మోస్ట్ ఆ టైం కి మీకు బాగా నచ్చి చేశారా? ప్లాన్ ఏం కాదు, అసలు ప్లాన్ అయితే ఏం లేదు. జస్ట్ అక్కడ వచ్చేసింది సాంగ్ అనేది, నేను చేసేసాను అంతే. ఓకే. ప్లాన్ చేసుకుని సో అప్పటికప్పుడు అస్సలు వెళ్ళలేదు, అప్పటికప్పుడు అయిపోయింది కదా అంతే. ప్లాన్ కాదండి అవును. అసలు. యా యా, సో అది నేను తెలుస్తుంది డాన్స్ ఎందుకంటే టీచర్ కాబట్టి, సో అక్కడ అలాగా చేసేసాను అంతే. ప్లాన్ చేసుకుని వెళ్ళలేదు. ఓకే, కరెక్ట్. అది టైం అంతే, అనిపించింది అందరికి ఫస్ట్ తెలుసు. నాకు. అవును. యా, కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే అంత ధైర్యంగా చేశారు కదా, సో అది చాలా నచ్చింది అందరికి ముఖ్యంగా. అంటే లైక్ చాలా మందికి చాలా మందికి ఏంటంటే ఉంటుంది కదా చెయ్యాలి అవును ఇంతమంది మధ్యలో అని చెప్పేసి అంతే. కొంతమంది అవును చేయలేకపోయారు, నేను మాత్రం చేసేసాను అంతే. చేశారు. చేస్తాను ఓకే, ఇంకా. ఒక స్టెప్. సో ఒక స్టెప్ ఏదైతే ముందుకేసారో ఆ స్టెప్ ఇప్పుడు మీ లైఫ్ లో లైఫ్ కూడా ముందుకు మార్చింది. అయిపోయింది. మొత్తం లైఫ్ లో లైఫ్ ముందు అంతా స్టెప్. మార్చింది నిజంగా. ఓకే, ఆ ఒక్క స్టెప్ యువర్ కెరీర్ కి ఒక మంచి స్టెప్ అయింది స్టెప్ అంటారు, అంతేనా? అయింది. నిజమే అండి. అంటే ఈ ఒక్క సాంగ్ వల్ల మొత్తం శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా పిలిచారు నన్ను, కాల్ చేసి ఓ అడిగిన రావాలని చెప్పి. చాలా నైస్, బాగా అనిపించింది అసలు. వన్ సాంగ్ వల్ల మొత్తం లైఫ్ అంతా మారిపోయింది. ఓకే. అసలు ఎప్పుడైనా ఇట్లా అనుకున్నారా మీ లైఫ్ లో ఇట్లా ఒక్కసారి టర్నింగ్ పాయింట్ ఏదైనా వస్తుందని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా ఇట్లా అస్సలు జ్యోతిష్యం మీకు? అనుకోలేదు. అస్సలు అనుకుంటాం ఏంటి మన ముందు ఇలాంటివి జరుగుతాయి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. వన్ నైట్ లో లైఫ్ ఓకే. అంతా మారిపోయింది అసలు. చాలా బాగా అనిపించింది అవును. నాకైతే. ఓకే. సో ఇంకా డే ని మీరు బాగా గుర్తు పెట్టుకుంటారు ఇంకా మీ లైఫ్ లో. దట్ డే ఇస్ లైక్ వెరీ వ్యాలంటైన్స్ డే మెమరబుల్ టు కదా ఆ యూ. రోజు. వ్యాలంటైన్స్ డే ఆ కదా రోజు ఆ రోజు. Feb 14 గుర్తుండిపోద్ది ఓకే. అందరికి.
సూపర్ సూపర్. నిజంగా అసలు యాక్చువల్లీ చాలా మంది అది చూస్తుంటే వీడియో నాకు జెన్యున్ గా ఇట్లా నేను ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఫాలో చేస్తూ చూసాను. అసలు నిజంగా నచ్చింది. ఎందుకంటే ఆ మూవ్స్ ఆ డాన్స్ కానీ మీరు లైక్ ఏమంటారు ఎంజాయ్ చేస్తూ చేశారు. కొంతమంది ఇప్పుడు ఎలా చేస్తారు, ఓకే మనం చేద్దాంలే అని ఇలా ఇలా ఏదో చేస్తారు కదా, అలా కాకుండా యూ ఎంజాయ్డ్ ఇన్ యూ ఇన్వాల్వ్డ్ అంతే. కాబట్టి సో ఆ, దట్ వాజ్ రియలీ గుడ్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది మన డాన్స్ తో మీరు వచ్చేసారు. నెక్స్ట్ అప్కమింగ్ షో మీరు చెప్పారు ఆల్రెడీ ఇందాక మాట్లాడుతుంటే. శ్రీదేవి డ్రామా ఆ కంపెనీ. యా శ్రీదేవి డ్రామా కంపెనీ. సో దాంట్లో మీరు వెళ్ళిన తర్వాత చాలా మంది ఉంటారు కదా, ఇప్పుడు ఇంద్రజ మ్యామ్ గానీ లేకపోతే జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ళందరూ గానీ, సో మీకు ఎవరు బాగా ఎక్కువ లైక్ వెల్కమింగ్ గా అనిపించారు అక్కడికి వెళ్ళిన తర్వాత? అంటే కొత్త వాళ్ళకి ఎవరు ఇట్లా మంచిగా స్కోప్ ఇస్తారు, బాగా మంచిగా ఎవరు మాట్లాడడం గానీ లేకపోతే అందరూ ఎవరు మిమ్మల్ని వచ్చారు. రిసీవ్ చేసుకోవడం? ఫస్ట్ అయితే ఉమ్, డైరెక్టర్ గారండి. డైరెక్టర్ ఓకే. గారికి అసలు అక్కడ, ఉమ్, తర్వాత మళ్ళీ రామ్ ప్రసాద్ గారు, ఉమ్, ఉమ్, రష్మి గారు ఉమ్. కూడా అక్కడంతా ఓ బాగుంది. ఉమ్, ఫుల్ గా ఉమ్. సపోర్ట్ చేస్తారు ఎన్విరాన్మెంట్. మనకైతే. చూస్తున్నారు ఓకే. అక్కడ అందరూ సపోర్టివ్ ఉమ్, గానే ఓకే. ఉన్నారు. ఇంద్రజ మ్యామ్ కూడా ఉమ్, బాగున్నారు, మంచిగా ఉమ్, మాట్లాడారు. అక్కడంతా ఉమ్. బాగుంది. అంతే అవును. సపోర్టివ్ గానే యాక్చువల్లీ ఇంద్రజ ఉన్నారు అక్కడ మ్యామ్ అందరూ. మనం అనుకుంటాం కానీ చాలా మెంబర్స్ తో దగ్గరికి వెళ్తే చాలా బాగా మాట్లాడతారు. చాలా నేను కూడా బాగా ఏదో షోకి మాట్లాడతారండి. అవును నిజంగా నాకు అదేదో షో ఇట్లనే వెళ్ళామన్నమాట. రిసీవ్ చేసుకోవడం గానీ మ్యామ్ మాట్లాడడం గానీ చాలా జెన్యున్ గా మాట్లాడతారు. ఏదో వాళ్ళు ఇంకా సెలబ్రిటీ అన్నట్టు సెలబ్రిటీస్ అలా అలా అవును ఏముండదు. చూపించు. దట్స్ వాట్ ఐ రియలీ కనెక్టెడ్. ఇంకా నెమ్మదిగా మిగతా మాట్లాడతారు చాలా చక్కగాను. అవును. కరెక్ట్. మీలాగే అండ్ ఇంకా మాట్లాడతారు తెలుసా. మీ వాయిస్ నాలాగనా? లానే ఉంటది, నీట్ గా స్వీట్ గా. మీరు ఓ కూడా అలా స్వీట్ థ్యాంక్ గా మాట్లాడుతున్నారు అలాగా. ఓ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అండ్ చాలా ఇంకొకటి బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ అండి. అందుకే ఆర్జే వసపిట్ అయినా మా ఆర్జే మమ్మీ కొంచెం ఆర్జే. వస వస ఎక్కువ పోసింది అనమాట. సో అందుకే మీరెక్కడ వసపిట్టలాగా. ఉండేది? నేను మీరెక్కడ ఉండేది? ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా నుంచి ఇండియా. ఓ మ్మ్. బాబోయ్, సిడ్నీ కదా. మెల్బర్న్ లొకేషన్ లో. బా, ఓకే. సో మంచి అలా ఇంటర్వ్యూ అలా ఇది మాత్రం. యా ఫీలింగ్ థ్యాంక్ యూ. వెరీ యాక్చువల్లీ నేను ప్రౌడ్. ఆ ప్రౌడ్ గా సూపర్ సూపర్. అనిపిస్తుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటర్వ్యూ. బాబోయ్, అక్కడ కూడా పాస్ అయిందండి వీడియో? అక్కడ వరకు పాస్ అయిందా? అస్సలు ఇప్పుడో పాస్ అయిపోయింది. ఏది మనకి ఏమైనా సెకండ్స్ లో వచ్చేస్తుంది కదా. వచ్చిస్తుంది. అంటే లైక్ అవునవును. ఎక్కడ సో చాలా మంది నేను అదే చెప్తున్నా కదా, నేనే చూసాను ఆ వీడియో. చూసిన తర్వాత అమ్మాయి బాగా చేసిందని ఇంకా నేను ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ, లైక్ ఓకే, మీ డాన్సెస్ థ్యాంక్ యూ. అవన్నీ చూస్తూ యా. సో దట్స్ ఓ లైక్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్, లైక్ వాట్ ఈస్ ద మెయిన్ హ్యాష్ ట్యాగ్ దట్ యు లైక్ ఇన్ యువర్ లైఫ్ కానీ లేకపోతే మీరు జస్ట్ ఎక్కువగా ఈ హ్యాష్ ట్యాగ్ ని ఎక్కువగా ఏది నమ్ముతారు? హార్డ్ హ్యాష్ ట్యాగ్ వర్క్. హార్డ్ వర్క్ అండి. హార్డ్. హార్డ్ వర్క్, ఓకే. నిజంగా హార్డ్ వర్క్. ఎంత కష్టపడితే అంత బాగుంటాం అంతే. హార్డ్ వర్క్ అంతే. ఓకే. ఓకే. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ సెకండ్. సెకండ్ సెకండ్ రీ రిలీజ్ టూ డాన్స్. హ్యాష్. రీ రిలీజ్ ఓకే. రిలీజ్ డాన్సర్. అది ఓకే. మాత్రం నేను అలా వస్తూనే ఉన్నాయి నాకు. ఎన్ని చూస్తుంటానో. నేను కూడా ఇప్పుడు దాన్నే పెడుతున్నాను కూడా, రీ రిలీజ్ ఓకే. డాన్సర్ మోనికా అని చెప్పి. చాలా బాగుంది సూపర్. అది కూడా. నచ్చింది. ఓకే గుడ్. సో నెక్స్ట్ ఇంకోటి మీ లైఫ్ లో ఒక గోల్ గానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు కొంచెం ముందుకు వెళ్ళారు కదా ఒక వన్ స్టెప్. సో నెక్స్ట్ 5 years లో మీరు మిమ్మల్ని ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నారు? ఇది ఇంటర్వ్యూ ఏమంటారు, జెన్యూన్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూలో వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years అంటారు అట్లా అనమాట. నేనైతే మా కూచిపూడి డాన్స్ లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే. అది చేసే ఒక మంచి జాబ్ ఏదైనా చూసి సెటిల్ అవుదామని ప్లాన్. ఓకే. మంచి జాబ్ అండ్ కూచిపూడి డాన్సర్. మీరు ఆల్రెడీ కూచిపూడి డాన్సర్ కదా, సో లైక్ యూఆర్ ఆల్రెడీ డూయింగ్ గుడ్. సూపర్ సూపర్. మంచిగా సెటిల్ అవ్వాలని అందరికి తెలియాలన్నమాట. డాన్స్ కోసం, ట్రెడిషన్స్ కోసం, మన కల్చర్ కోసం. అది సూపర్. సో మీరు కూచిపూడి డాన్స్ ఆల్రెడీ నేర్పిస్తున్నారు కదా మీ పర్టికులర్ స్కూల్ ఆఫ్ అదే నృత్య భారతి డాన్స్ కూచిపూడిలో? అకాడమీ అని
ఓకే. సో, యాక్చువల్లీ ఐ రియల్లీ లైక్ బికాజ్ ఎందుకంటే మా పాప కూడా కూచిపూడి డాన్సర్. సో, షీ ఈస్ ఎ వెరీ గుడ్ డాన్సర్. అండ్ ఇండియాలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తను అన్ని పెర్ఫార్మన్స్ ఇచ్చేది. లైక్ రవీంద్ర భారతిలో. అక్కడ బట్ ఇక్కడ కూడా ఉంటాయండి కొన్ని మనకి షో క్లాసెస్? సిడ్నీలో కూడా ఇక్కడ కూడా క్లాసెస్ ఉంటాయి. అవుతాయా? అవుతాయండి. ఇక్కడ కూడా క్లాసెస్ అవుతాయి. అండ్ ఆన్‌లైన్ లో కూడా తీసుకోవచ్చు కావాలంటే. సో, షీ ఈస్ లెర్నింగ్ ఆన్‌లైన్ నేర్చుకుంటుంది ప్రెజెంట్ అయితే. ఇంకా పెర్ఫార్మన్సెస్ కూడా ఇస్తుంది. సో, నాకు ఒక మంచి రెస్పెక్ట్ యాక్చువల్లీ కూచిపూడి డాన్సర్స్ అంటే బికాజ్ బావుంటది. నాకు నచ్చుతది. నేను అనుకుంటాను చిన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ నాకు అది వస్తది. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబుల్. ఉంటది. యెస్. అవును. అందరికీ సో, నేను అదే రాదు అనుకుంటాను. అది. అవును. యాహ్! ఇట్స్ రియల్లీ గుడ్. గ్రేట్ టు సీ యూ. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఉన్న జనరేషన్ లో ఏమవుతుందంటే కూచిపూడి డాన్స్ కొంచెం కొంచెం ఇయర్స్ కాగానే ఆపేస్తున్నారు. లైక్ పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళు. ఆ! సో కొంతమంది ఇంకా 10th ఫ్యామిలీస్. స్టాండర్డ్ రాగానే ఆపేస్తారు. 10th స్టాండర్డ్ అవును. రాగానే ఆపేస్తారు. మ్మ్. అది ఎందుకు అలా? లైక్ వాట్ ఈస్ ద మెయిన్ ఏమంటారు, మీరు ఏమనుకుంటున్నారు మీ స్టూడెంట్స్ ప్రకారం చూసి ఎందుకు అలా? అంటే లైక్ కూచిపూడి డాన్స్ పెద్ద ఏజ్ వాళ్ళకి ఎందుకు స్టాప్ చేస్తున్నారు మీరు అనుకున్నారు జనరల్లీ? పేరెంట్స్ కి నాలెడ్జ్ ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. చాలా మంది ఏంటంటే మేము నేర్చుకున్నాం ఎన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ చేసేస్తున్నామా అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఉంది అసలు వాళ్ళకి ఫస్ట్ తెలియడం లేదు. పేరెంట్స్ కి నాలెడ్జ్ ఉండట్లేదు అనమాట. ఇంకా ఓకే. సో పేరెంట్స్. ఎడ్యుకేషన్ తో పాటు మనకి ఇవి ఈ ఈ డిఫరెంట్ డిఫరెంట్ లైక్ స్పోర్ట్స్ కానీ డాన్స్ మ్యూజిక్ అన్ని మనకి ఇంపార్టెంటే కదా. అవును. అది అవును. పేరెంట్స్ వల్ల కరెక్ట్. పాపం పిల్లలు ఆగిపోతున్నారు. ఓకే. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ డైలీ రొటీన్ టైంలో మీరు జనరలీ ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేస్తారు? ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఎంత టైం, హౌ మచ్ టైం యూ స్పెండ్? ఈ బికాస్ మధ్యనే ఈ టైంలో మీరు స్టార్ట్ అయింది. చాలా యాక్టివ్ అయిపోయారు కదా, సో అందుకని. 1 hour అనుకుంటా. 1 hour ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు. 1 hour. ఓకే. 1 hour ఇన్ ద లైక్ ఆఫ్టర్ యువర్ ఆల్ టాస్క్ లైక్ క్లాస్ అన్ని అయిపోయిన తర్వాత 1 hour కంపల్సరీ నైట్ చూస్తాను. డెడికేట్. నైట్ పడుకునే ముందు మొత్తం ఓకే. అన్ని జస్ట్ అంటే మన పడుకు ముఖ్యంగా మన ఫాలోవర్స్ అందరూ లాఫింగ్ స్మైల్ పెడుతున్నారు. ఎందుకంటే జస్ట్ 1 hour మాకు సరిపోదు. ఇన్నర్ 1 hour ఫీలింగ్ అంట. నాకు రీల్స్ చేయడం కూడా రాదు సరిగ్గా. అలవాట్లేదు కదా. సో ఇప్పుడు అన్ని నేర్చుకుంటున్నాను అనమాట. రీల్స్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా ఓకే. తీసుకోవాలి, ఇంకా ఓకే. అన్ని నేర్చుకుంటున్నాను ఇప్పుడే అన్ని. ఓకే. ఓకే. గుడ్ గుడ్ అది గుడ్. కూడా కష్టంగానే ఉంది. రీల్స్ చేయడం కూడా డిఫరెంట్ అవును. డిఫరెంట్ గా చేయాలి. అవును. క్లోత్స్ అవును. డిఫరెంట్ అవును. డిఫరెంట్ గా వేసుకోవాలి. వేసుకున్నవి అంటే మీకు వేసుకోలేము. ఇప్పుడు ఇంకా మీకు చాలా ఆల్మోస్ట్ అన్ని కొలాబరేషన్స్ వస్తుంటాయి కాబట్టి లైక్ యూ కెన్ ఎంజాయ్ వస్తున్నాయి. డిఫరెంట్ డ్రెస్ లైక్ ఎంజాయ్ కానీ శారీస్. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఉన్న అవును. టైం అవును. సరిపోదు. మాకు కరెక్ట్. ఎక్కువ కరెక్ట్. ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అవి రెండింటిని ఆ, చూసుకోవడం నాకు కొంచెం టఫ్ ఇబ్బంది. టాస్క్ అయిపోతుంది అనమాట. ప్రోగ్రామ్స్ కి ఓకే. వెళ్ళాలి, క్లాసెస్, ప్రాక్టీస్. సో కొంచెం అంత ఓకే. యాక్టివ్ అయితే నేనేం కాదు. 2-3 days ఓకే. కి ఒక పోస్ట్ చేస్తున్నానేమో అవునవును. అలాగా. యాక్చువల్లీ ఐఎమ్ ఫాలోయింగ్ రెగ్యులర్ గా మంచి డాన్సెస్ కూడా పెడుతున్నారు, బాగా డాన్స్ కొలాబరేషన్స్ చేస్తున్నారు. చేస్తేనే చూస్తున్నారు. డాన్స్ చేస్తేనే చూస్తున్నారు, లేకపోతే చూడట్లేదు. అది కూడా అవును. నా కరెక్ట్. ప్రాబ్లమే. అవును. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వన్ లైన్ యూ వాంట్ టు సే టు యువర్ మీమర్స్, ఎవరైతే నిన్ను ఇప్పుడు హైప్ లో తీసుకొచ్చారో లైక్ ఫేమస్ చేశారో వాళ్ళకి ఏం చెప్తారు మీమర్స్ కి? లవ్ యూ వి ఆల్. ఓన్లీ వాంట్ డాన్స్ అంట. అందరికి ఓకే. లవ్ ఓ యూ అండి. అంద లవ్ యూ సో మచ్. అసలు ఓకే. వాళ్ళ వల్ల ఈ రోజు నేను ఇలా ఉన్నాను. నిజంగా అది అవును. మాత్రం మర్చిపోలేను నేనైతే. మ్మ్. మరి అందరి వల్ల నేను అసలు వాళ్ళు లేకపోతే నేను అనే అమ్మాయిని అసలు తెలియదు కదా, ఎవరికి తెలియదు. అవునవును. వాళ్ళ వల్లే ఇంత లైఫ్ అంతా మారింది అసలు. సూపర్ సూపర్. సో మీమర్స్ అందరికి పేరు కూడా పేరున ఒక థ్యాంక్ యూ. ఒక పెద్ద ఓ వేసుకోవడం. థ్యాంక్ యూ అందరికి. మీమర్స్కి ఓకే. పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఒక 2 పేర్లు చెప్పండి మీమర్స్. సడన్ గా బికాజ్ అడిగితే ఎలా ఎందుకంటే చెప్తాను? మీమర్స్ మా జాయిన్ వైజాగ్ ఇన్సైడ్ పేరు జాయిన్ చెప్తుంది. తర్వాత మన విశాఖపట్నం, ఓకే. వైజాగ్ ఇన్సైడ్,
ఓకే. ఫేమస్ ఇంకా ఉంటాయి చాలా చాలా హ్మ్. ఫన్ సిరప్ అంటాయి ఓకే. అవేవేవో ఏవేవో పేజెస్ లో పెట్టేశారు కదా, అవునవునవును. ఓకే. కాంట్రవర్సీ. ఫైన్. ఎస్, హ్మ్. అలాగా. ఓకే. సూపర్. సో, అంటే అట్‌లీస్ట్ ఒక 2 పేర్లన్నా మీకు తెలుసని అర్థమైంది. ఓకే. తెలుసే తెలుసే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వాట్స్ యువర్ లైఫ్ స్టైల్? లైఫ్ స్టైల్ అంటే లైక్ ఇప్పుడు మీకు ఎక్కువ ఇప్పుడు మీరు ఆల్రెడీ శారీలో డాన్స్ చేశారు కదా! లైక్ కాలేజ్ వైస్‌గా లైక్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? లేకపోతే లైక్ జనరల్ డ్రెస్సింగ్ స్టైల్ వాట్ యూ యాక్చువల్లీ డూ యువర్ లైఫ్ స్టైల్ ఎట్లా ఫాలో అవుదాం అనుకుంటారు జనరల్లీ? ట్రెడిషనల్ వేర్ ఎక్కువ వేసుకుంటాను, బికాస్ నేను ఒక హ్మ్. టీచర్ని హ్మ్. కాబట్టి. హ్మ్. ట్రెడిషనల్ వేరే ఉంటది, నార్మల్ గా ఓకే. ఎక్కువ. కుర్తీస్ అవే ఉంటాయి. హ్మ్. సారీస్ కూడా ఓకే. యూజ్ చేస్తాను బానే, హ్మ్. ప్రోగ్రామ్స్ కి అది ఓకే. వెళ్తున్నప్పుడు చేస్తాను. హ్మ్. హ్మ్. ఓకే. సారీస్ ఓకే. వేసుకోవడం. నెక్స్ట్ యాహ్! బికాజ్ యాక్చువల్లీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ శారీ ఏదైతే చేసారో ఆ శారీ ఎప్పుడైనా దాచిపెట్టుకోండి. ఖ- ఎందుకంటే తర్వాత ఎప్పుడన్నా ఖచ్చితంగా మీ మీరే ఖచ్చితంగా అండి. సాంగ్ రేపు అసలు పొద్దున మీ పిల్లలు ఆ, మీ పిల్లలు ఎప్పుడైనా గుర్తు చేస్తే పిల్లలు ఓ మమ్మీ నువ్వే చేసావా అంటే నువ్వే అవును నేనే చేసా చేశాను శారీ అంటారు ఈ శారీ నిజంగానే. చూపించచ్చు. చాలా మంది అడుగుతున్నారు, బట్టలు లేవక్క నీకు ఇంకా, మార్చుకో చీర మార్చుకో ప్లీజ్ అని చెప్పి. బట్ అదంతే, అది అలా అయిపోయింది. ఆ సారీకి అంతా క్రేజ్ వచ్చింది అనమాట. ఓకే. నాకన్నా నా సారీ ఫేమస్ ఎక్కువ అయిపోయింది. ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఎక్కువ ఫేమస్ సో అయిపోయింది సారీనే. సారీ ఎక్కువ ఫేమస్ అయింది కదా. ఓకే. లక్కీ బ్రాండ్. శారీని బాగా ఇస్త్రీ చేసి మంచిగా అలా దాచిపెట్టి ఒకటి అలా ఆల్బమ్ బీరువాలో ఉంటది. అలా పెట్టండి ప్రశాంతంగా. ఓకే. సో ఇంకొకరు ఎవరో మెసేజ్ చేస్తారు ఇప్పుడు హ్యాపీ డేస్ రిలీజ్ వస్తుంది దానికి కూడా డాన్స్ చేస్తారు. బాధ సో పోతున్నా. ఎప్పుడు రీ రిలీజ్ అది? రీ రిలీజ్ యాక్చువల్లీ ఎప్పుడు నాకు ఉంది తెలుసు. నాకు తెలీదు. ఆ, ఓకే. సో నాకు తెలిసి ఒక లైక్ ఏప్రిల్ 13థ్ ఏదో ఉందనుకుంటా. సో 13 సాంగ్ ప్రిపేర్ చేసుకో 13థా పార్లమెంట్ లేకపోతే పోతున్నట్టు 14థ్ చేస్తాను. పార్లమెంట్ పోతున్నా. చేస్తారా? ఓకే. సో సూపర్ సూపర్. సో సాంగ్ ఏ థియేటర్ అది కూడా డిసైడ్ అయ్యారా? సంఘం సార్, సంఘం సార్ అయితే నాకు లైఫ్ ఇచ్చింది హ్మ్. కాబట్టి ఆ, ఆ, హ్మ్. సంఘం సార్ అదే థియేటరా? లోనే చేస్తాను. ఓకే. వైజాగ్. ఆ, వైజాగ్ లోనే. ఓ సూపర్. సో అది థియేటర్ లక్కీ థియేటర్ అన్నమాట మీకు. ఆ, ఓకే. చాలా లక్కీ అండి. నేను వెంకీ హ్మ్. కూడా చేశాను. వెంకీ ఓ ఇంకానా హ్మ్. ఆ, శంకర్ ఓకే. దాదా హ్మ్. మొత్తం అన్ని అక్కడే గ్రూ అక్కడే చేశాను. ఓకే. సంఘం అంటే సరస్సులోనే. గ్రూప్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్ గ్యాంగ్ గా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా జనరల్లీ అలా తెలుసు సాంగ్ డాన్స్ కి బట్ బాగా చేశారు. యా గుడ్. సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఏమంటారు వన్ ట్యాగ్ లైన్ ఏంటి మీ లైఫ్ లో? ట్యాగ్లైన్, లైఫ్ ఇస్ మ్మ్. ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరాకిల్స్ మ్మ్. నాకు మ్మ్. అనిపిస్తూ ఉంటది అనమాట. మ్మ్. ఓకే. మొత్తం లైఫ్ అంతా అలా మ్మ్. మారిపోతూ వస్తుంది నాకైతే. అవును. స్టెప్ 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 మ్మ్. స్టెప్ అంతానా ఓకే. సూపర్. మిరాకిల్స్ అన్ని సో ఓకే. సో క్వశ్చన్స్ అందరు ఫాలోవర్స్ క్వశ్చన్స్ టైప్ చేస్తున్నారు. నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతాను లాస్ట్ లో బికాస్ ఐఎమ్ నోటీసింగ్ ఆల్ క్వశ్చన్స్. సో మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకోండి మోనికని జస్ట్ టైప్ బిలో. నేనైతే కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ నోటీస్ చేశాను అవి అడుగుతాను ప్రెసెంట్. సో మీకేమైనా క్వశ్చన్ మీరు అడగాలి అనుకుంటే కూడా మీరు టైప్ చేయొచ్చు. సో ఇంకా నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి అడిగిన తర్వాత విల్ జస్ట్ స్టార్ట్ దట్. ఓకే. ఎస్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు కదా సో ఇంకా మీరు సోషల్ మీడియాలో ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఏం లైక్ చేస్తాను యూట్యూబ్ లేకపోతే ఇలా ఫర్దర్ కొన్ని చేస్తుంటారు కదా సో అట్లా ఏమైనా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ అనుకుంటున్నారా ఆల్. ఫర్దర్ గా ఫ్యూచర్ నాకు లో? సపోర్ట్ ఏం లేదనమాట. ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే. నేను ఒక్కదాన్ని ఏం చేయగలను? యూట్యూబ్ అంటే ఎంత కష్టం బాబోయ్. ఇన్స్టాగ్రామ్ లోనే ఇంత అలా ఉందంటే యూట్యూబ్ ఇంకా కష్టం. కష్టం. ఓకే. బట్ కొలాబరేషన్స్ ఏమైనా యాక్చువల్లీ ఉంటే యూట్యూబ్ లో ఓకే చేస్తాను.
షూర్ షూర్ యా తప్పకుండా చూడండి క్వశ్చన్స్ ఎవరైనా కొలాబరేట్ అవ్వాలనుకుంటే మోనికా ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ అన్నమాట. రెడీ సో తను రెడీగా ఉంది, చేస్తాం. రెడీ. ఓకే, బట్ ఎప్పుడు మీరు అనుకోవద్దు లైక్ మీరు ఒక్కరు అని చెప్పేసి. అందరూ సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా లేకపోతే జనరల్ ఏది చేసినా, బికాజ్ నేను యూట్యూబ్ ఛానల్ జస్ట్ రన్ చేస్తున్నా కదా, నేను ఒక్కదాన్ని చేస్తాను అన్ని A to Z. బట్ లైక్ ఐ హ్యావ్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. సో ప్రెసెంట్ సో ఇంకా ఫాలోవర్స్ పెరగాలని చూస్తున్నాను ప్రెసెంట్, అదొకటి. పెరుగుతారు బట్ యూ ఖచ్చితంగా కెన్ డూ, అండి. యూ కెన్ డూ ఇట్. జనరల్లీ అది నేను చెప్తున్నాం, ఒక్కరైనా అట్లా ఎప్పుడు అనుకోకండి. బికాస్ ఇప్పుడు మీరు ఒక్కరే డాన్స్ చేయడం వల్ల అంత ఫేమస్ అయ్యారు, హండ్రెడ్ ఒక్కరని ఎప్పుడు బాధ. యా, నిజమే నిజమే. కరెక్ట్. యా. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లైక్ మీరు జనరల్లీ మీ రియల్ లైఫ్ ఏంటి? జస్ట్ ఇప్పుడు మీరు బ్రాన్ అండ్ బ్రాటప్ ఎక్కడ, చదవడం ఎక్కడ, అవి కొంచెం చెప్పండి. మొత్తం వైజాగ్ లోనే అండి. పెన్ స్కూల్ అన్నమాట. అక్కయ్యపాలెం ఓకే. దగ్గర పెన్ స్కూల్. ఓకే 10th పెన్. వరకు. నెక్స్ట్ శ్రీ చైతన్య, తర్వాత ప్రిజం కాలేజ్, మాస్టర్స్ ఏమో యూనివర్సిటీ. ఓకే, మాస్టర్స్. ఓకే, సో ఇంకా నైస్ నైస్. ఓకే, సో మీరు చదివింది డిగ్రీ, మాస్టర్స్ వరకు చదివారు ఇప్పుడు ప్రెసెంట్. మాస్టర్స్ చేశాను ఓ సూపర్. బిజినెస్ లో. తర్వాత సో ఇప్పుడు తర్వాత కూచిపూడి కూడా నేర్చుకుని చేస్తున్నారు, కూచిపూడి, కూచిపూడిలో రైట్? చేయాలి ఇప్పుడు మాస్టర్స్. డాన్స్ లో ఓకే. చేయాలి. ఓ డాన్స్ లో చేయాలి. ఓకే, ఇప్పుడు స్టడీస్ చేయాలి లో చేయాలి. అయిపోయింది, యు ఆర్ డూయింగ్ ఫర్ డాన్స్. ఓకే, నైస్. డాన్స్. ఓకే, యా. సో నెక్స్ట్ ఇంకా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ విల్ టేక్ ఫాలోవర్స్ క్వశ్చన్స్ ఏంటంటే, అక్క మీరే మేకప్ చేస్తారా కూచిపూడి డాన్స్ పిల్లలకి కానీ లేకపోతే మీకు కానీ అని అడుగుతున్నారు. మమ్మీ యా, చేస్తారు. మా మమ్మీ మమ్మీ. ఓకే, చేస్తారనమాట. ఓకే. నేను చేయను. నేను ఏంటంటే జస్ట్ డాన్స్ మాత్రమే చెప్తుంటాను. మా మమ్మీకి వచ్చు. మా మమ్మీ మేకప్ ఆర్టిస్ట్, సో చేసేస్తారు. ఓకే. మమ్మీ ఓ చేసేస్తారు. సూపర్. ఓకే, నెక్స్ట్ ఇంకా మెయిన్ క్వశ్చన్స్ వచ్చేసి వి సపోర్ట్ యు సుదీప్. ఓకే, మేకప్ ది అడిగారు. ఇంకా ప్రెసెంట్ క్వశ్చన్స్ అయితే ఇంకా కనబడట్లేదు. ఓకే, ఫాలోవర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ టైప్ ఇట్ హియర్ వాట్ యు వాంట్ టు ఆస్క్. లైక్ హ్యాపీ డేస్ మూవీ రీ రిలీజ్, మీతో సెల్ఫీ ఆర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంట. అయ్యో సుధా ప్రసాద్. తప్పకుండా తీసుకుందాం. ఓకే, సో సెల్ఫీ తీసుకుందాం. నేను సో వస్తే తీసుకుందాం. థియేటర్ ఆర్ ఎక్కడ మీరు చెప్పిన ప్లేస్ లో. అండ్ ఇంకా మిగతా ఫాలోవర్స్ నుంచి అయితే ప్రెసెంట్ క్వశ్చన్స్ అయితే ఇవే ఉన్నాయి. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్. అండ్ మీన్ వైల్ ఓకే, సో మీరు ఏదైనా మంచి సాంగ్ కానీ ఏదైనా పాడతారా? లైక్ జనరలీ సాంగ్స్ మీకు ఇష్టమా? ఎలాంటి సాంగ్స్ ఇష్టం? అన్ఫాలో అయిపోతాను నేను పాడితే. అన్ఫాలో చేసేస్తారు అందరు నేను పాడితే. అంటే మీరు ఒక పాడొచ్చు చిన్న కదా. లైన్ చాలా బాగా నేను పాడుతున్నారు మీరు. నేను వాయిస్ నేను చాలా పాడ. బాగుంది. ఓకే, మీరు నెక్స్ట్ ఎక్కడ క్వశ్చన్. తెలంగాణ? మేము తెలంగాణ. హ్యాపీ సంషన్ గారు ఒక్క రోజులో ఫేమస్ అయ్యారు, చాలా గ్రేట్ అండి. అలా ఎలా దూసుకెళ్లారు అసలు? ఓకే, నెక్స్ట్ మీ ఆర్మీలో డాన్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, మీ డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట థ్యాంక్ ఆర్మీలో. యూ సో మచ్. ఓ ఓకే, సూపర్. సో నెక్స్ట్ నా అకౌంట్ బ్లాక్ చేశారంటే ఎవరు? ఓకే ఫైన్. నెక్స్ట్ నేను ఇందాక అడిగిన క్వశ్చన్, సాంగ్స్ లో మీరు ఎక్కువగా ఇష్టపడే సాంగ్ ఏంటి? లైక్ హమ్ చేసే సాంగ్ కానీ అట్లా ఏ సాంగ్ ఎక్కువ ఇష్టం మీకు? ఇదే పాడుతున్నాను ఇప్పుడు రీసెంట్ గా అయితే. అనుకోలేదు పాడండి. పాడుతున్నాను. మా మమ్మీ, మీ నేను, మా చెల్లి ముగ్గురు ఇంట్లో అదే పాట. రోజుదేనా అసలు ఏంటి పొద్దున ఎప్పుడు అదే పాటలు? అదే ఓకే అన్నిటికన్నా నాకు ఈ సాంగ్ ఇష్టం చాలా. ఓకే, సాంగ్ ఏంటి? పాడండి. మజిలీలో పాట అనుకోలే. ఉంటుంది కదా. ఏ మనిషికి ఏ ఫస్ట్ ఈ సాంగ్. మనిషి చాలా ఇష్టం నాకు ఆ పాట. ఏ మనిషికి ఓకే ఓకే. మజిలియో పైవాడు చూపిస్తాడు, నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు. అది ఇష్టం నాకు చాలా. ఇంకో లైన్ నా పాడాలి సాంగ్ అంట. నాకు ఇష్టం అసలు. అది ఓ. ఇంకొక సాంగ్ ఉంటది కదా. లైక్ రేపటికై కలలు కంటూ కలలన్నీ నిజం చేస్తూ ఆసే నీ శ్వాస అయితే రాతే మారిపోదా. సో అది కూడా ఇష్టం నాకు. బాగుంటాయి ఓ అన్నమాట. సూపర్ ఇలాంటి సూపర్. సాంగ్స్ ఇష్టం బాగా. అవును, బాగుంటాయి మీరు సాంగ్స్. ఒక సాంగ్ సో మీకు పాడచ్చు కదా. మీరు నేను ఒక సాంగ్ పాడండి. పాడలేనండి. చాలా ఓకే, బాగా నెక్స్ట్ ఇంకో మీ క్వశ్చన్ వాయిస్. అడిగారు. బిగ్ బాస్ 8 లో ఛాన్స్ వస్తే వెళ్తారా? ఆల్రెడీ ఒక రోడ్
రోల్ రైడర్ ఫేమస్ చేస్తున్నారు అని చెప్తున్నా. బిగ్ బాస్ 8 లో ఛాన్స్ వస్తే వెళ్తారా? నాకెందుకు ఛాన్స్ ఇస్తారండి? వస్తే వెళ్తాను ఖచ్చితంగా. మీరు సపోర్ట్ ఓకే ఓకే చేస్తారంటే నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ఓకే. సో అక్క, మీరు ఏమైనా మూవీస్ లో డాన్స్ నేర్పించారా? మూవీస్ లో కాదు, మన సీరియల్స్ లో చెప్పాను. తూర్పు పడమర అని జీ తెలుగు సీరియల్స్ లో చెప్పాను. అప్పుడు ఓకే, భూమి స్టెప్స్ ఉండేవాళ్ళు కదా. నేర్పించు. Yes. యా, నేర్పించాను. అమ్మాయికి నేర్పించాను. ఓకే, మజిలీ మూవీ సాంగ్ పాడండి. పాడే మజిలీ. మళ్ళీ మూవీ సాంగ్ పాడాను మీకోసం. ఓకే ఓకే, నెక్స్ట్ ఓయ్ సాంగ్ మూవీ పాడండి, ఒక 2 లైన్స్ అంట. అనుకోలేదు. అది సాంగ్ ప్రతిరోజు పాట పాడుతున్నాను అనమాట. కనిపించే సత్యం స్వప్నమే అనుకోనా, నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా, అందరిలో ఇళ్ళలో శిలనై ఉన్నా, నడి సంద్రంలో ఏనాడు కలనయ్యానా. బాగుంది. యాక్చువల్లీ కొన్ని రోజులైతే సింక్ అయింది అనమాట. చాలా బాగా సింక్ అయింది నాకు. అది లైన్ కానీ డాన్స్ చాలా బాగా అనిపించింది. మీకు ఇంకొకటి చెప్పాలా? అసలు ఆ సాంగ్ వింటే ఫస్ట్ ఇప్పుడు మీ ఫేసే గుర్తొస్తుంది. అది ఎందుకో తెలియట్లేదు మైండ్ లో. అసలు ఆ సాంగ్ గుర్తు రావట్లేదు నాకు. జనరల్ ఆలోచిస్తే ఆ సాంగ్ ఓకే మీరే అక్కడ జాయిన్ చేసి అదే గుర్తొస్తుంది ప్రజెంట్ చాలా మందికి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగశౌర్య. ఓకే, చాలా ఇష్టం నాకు. ఓకే, నాగశౌర్యనే ఎందుకు? ఉంటే చెప్పండి, పెళ్లి చేసుకుంటాను. అబ్బాయిలు ఉంటే మంచిగా, మంచి మనసు ఉంటే చాలు. ఓకే, సో నెక్స్ట్ అంటే హీరోయిన్స్ లో ఎవరు ఎక్కువగా ఇష్టం మీకు? సాయి పల్లవి గారు చాలా ఇష్టం. సాయి పల్లవి అంటే డాన్స్ మీరు. ఓకే, నైస్. మీకు ఎక్కువగా నచ్చిన మూవీ ఏంటి? ఏ మూవీ బాగా ఎక్కువ ఇంతవరకు ఇష్టమైన మూవీ అంటూ ఏంటి? చెప్పానంటే నవ్వుతాను. నవ్వని చెప్పండి. చిరుగాలి సినిమా ఉంటది కదా, చెప్పవే చిరుగాలి. పాత సినిమా వేణుగారి మూవీ చాలా బాగుంటది ఆ మూవీ. అవును, యాక్చువల్లీ చాలా అవును, ఆ మూవీ బాగుంటది, చాలా మందికి ఇష్టము. బట్ ఒక్కటేంటంటే ఇప్పుడు ఇన్ని మూవీస్ వచ్చినా ఆ మూవీ ఎందుకు గుర్తుపెట్టుకున్నారు అనేది మాకు కావాలి. ఎప్పుడో ఇస్తాడండి జెమినీ టీవీ, అలాగా ఎప్పుడు అదే మూవీ వేస్తారా అనమాట ఫ్రీక్వెంట్. అంటే అందులో కాన్సెప్ట్ చాలా బాగుంటది. మోసం చేసేస్తుంది హీరోయిన్. సో అది సాంగ్స్ కూడా చాలా బాగుంటది. నన్ను లాలించి సంగీతం నువ్వే కదా, చాలా ఇష్టం మూవీ అంటే. ఓ, ఓల్డ్ ఈస్ గోల్డ్ అంట. ఓకే, నైస్. అలాగా ఎమోషనల్ అయిపోతాను అనమాట చూసినప్పుడు. అలానా ఏడుస్తాను, సినిమా చూసి ఏడుస్తారు కదా. యాక్చువల్లీ నేను ఇది విన్నాను, చాలా మంది మీరు చెప్పిన మూవీ కూడా చాలా బాగుంది అని అన్నారు. ఎందుకంటే చాలా మంది ఎవరో ఒకరు, నేను కూడా చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదా, ఈ మూవీ నేమ్ ఒక ఇద్దరు చెప్తుంటారు. అంత ఏంటి అని చూసాను, స్టోరీ చూసాను, మూవీ చూసి చాలా లాంగ్ బ్యాక్. బట్ ఇట్ ఈస్ గుడ్ మూవీ, బాగుంటది. వేణుగారిది యాక్టింగ్ అదంతా బాగుంటది. ఓకే, సో రీసెంట్ మూవీస్ లో ఏది బాగా ఇష్టమైన మూవీ? రీసెంట్ ఇంకా చూడలేదు. చూడలేదా? ప్రేమలో చూసాను. ప్రేమలు బాగుంది. ప్రేమలు రీసెంట్ మూవీయా ప్రేమలు? ఓకే, యా యా, మీరు చూడలేదా? అవునవును, చూసా. అదే తను హీరోయిన్ ఉంటది, లైక్ మొత్తం హైదరాబాద్ లో జరుగుతుంటది. ఓకే, నైస్, గుడ్. ఓకే, సూపర్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లైక్ మీకు సపోజ్ ఏదైనా మంచి సీరియల్స్ లో గానీ, ఇప్పుడు సినిమాలో గానీ, దేంట్లో అన్న ఆఫర్ వచ్చింది అనుకోండి, చేస్తారా? చేస్తాను. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా చేస్తారు. చేయమనే చెప్తున్నారు మా ఇంట్లో కూడా. వెయిట్ చేస్తున్నాను వస్తే చేద్దామని. ఓ, నైస్.
ఓకే. సో చూస్తున్నారు కదా, ఎవరైనా లైక్ కంపల్సరీ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే మన మోనికా గారికి చెప్పండి. షీఈ్ ఎ గుడ్ డాన్సర్. ఇంకా యాక్టింగ్ కూడా ఎట్లాగో ఇప్పుడు నేర్చుకొని చేసేస్తుంది ఆ, అనమాట. ఓకే. నేర్చుకుంటున్నాను. గుడ్. ఓకే. సో మీరు ఇంకా లైక్ ఏమంటారు, ఇప్పుడు ఉన్న జనరేషన్స్ వాళ్ళకి ఏమన్నా మెసేజ్, ఏదైనా కమ్యూనిటీ అలా పీపుల్ కి ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? లైక్ ఇప్పుడు ఉంటాయి కదా వాలంటీర్ సర్వీస్ కానీ, లేకపోతే మొక్కలు నాటడం, అట్లా మీకు ఏది బాగా ఇష్టం? అట్లా సోషల్ సర్వీసెస్ లో ఏ కాజ్ మీకు బాగా ఎక్కువ ఇష్టం? బ్లడ్ అండి, బ్లడ్ డొనేషన్ అన్నమాట. చాలా మంది పాపం చనిపోతున్నారు కదా బ్లడ్ లేక. అవును. అది వీరైతే ఓకే. ఎస్, బ్లడ్ డొనేట్ ఇష్టం. ఓకే, నైస్ నైస్. ఎందుకంటే నేను చాలా మందికి చేయలేదు బ్లడ్ ఎప్పుడు, కానీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అది. మనం చేయలేం కదా, ఓకే. బికాస్ మనకు ఆల్రెడీ మంత్లీ వస్తూ ఉంటుంది. సో మంత్ అవునవును. ఓకే. రొటీన్ సో వల్ల మనం నెక్స్ట్ ఒక చేయలేము. క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆ ఏమడిగారు శరణ్ గారు, ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నారో లేదో అడగండి అంట. ఓకే. సో ఉంటే నేను చెప్తారా? ఎందుకు ఉంటే నేను ఎందుకు అలాగా డాన్స్ చేస్తాను చెప్పండి అక్కడ. ఓ చేయనిస్తారా నన్ను ఓ ఉన్నానంటే చేయని ఖచ్చితంగా. కష్టం. చేయనివ్వరు కదా ఉమ్, అస్సలా. చేయనివ్వరు. కష్టం. చేశాక అన్ని ఏంటది బ్లాక్ రిస్ట్రిక్షన్స్. చేసేస్తారు. రిస్ట్రిక్షన్స్ బాబోయ్. లవ్ ఓకే. కమ్మా, లవ్ నాకు అస్సలు సెట్ అవ్వదు. అస్సలు నేను ఓకే. పడలేను రా బాబు. ఓకే. సో మీరు బాయ్ ఎంతమంది ఫ్రెండ్ లేడు, సిబ్లింగ్స్? సోలో లైఫ్. మీకు ఎంతమంది సిబ్లింగ్స్? మీ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ చెల్లిందండి, ఎంతమంది మీరు? చెల్లి ఉందండి, చెల్ చెల్లి ఉంది. ఓ మాస్టర్స్ ఓకే. మీరు చేస్తుంది ఇంకా మీ సిస్టర్. గీతం కాలేజ్ లో. ఓ చెల్లి ఉంది. నైస్. గుడ్ గుడ్ అండి. సో హ్యాపీ ఫ్యామిలీ, మీ ఇద్దరు సిస్టర్స్ హ్యాపీ అండ్ ఫ్యామిలీ, మామ్ అండ్ డాడ్. మమ్మీ డాడీ. యా, సూపర్. సో హ్యాపీ అండ్ ఫ్యామిలీ ఇంకోటి చాలా ఏంటంటే, బాగుంటది. సపోర్టింగ్ గా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అమ్మాయిలు కొంచెం ముందుకు వచ్చినప్పుడు సపోర్టింగ్ గా అంత ఉండరు. ఎస్ మన అండి. పేరెంట్స్ సపోర్ట్ చేసినా లైక్ పక్క వాళ్ళు ఏమంటుంటారు, ఎందుకు అమ్మాయి అలా చేస్తుంది, లైక్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటుంటారు. బట్ ఇట్స్ రియలీ గుడ్, నీకు మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కీప్ మంచి రాకింగ్. సో పేరెంట్స్. ఇంకా మంచి. మా మమ్మీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ వల్లనే అసలు నేను ఇలా వచ్చాను అనుకుంటా. మా మమ్మీకి అవును. ఇష్టం అన్నమాట డాన్స్ చేయడం అంతానా. సో అలాగా ఓకే. సపోర్ట్ చేస్తారు నన్ను బాగా. స్టార్టింగ్ నైస్ రోజు నైస్. తిట్టారు కొంచెం, అది ఇది అని చెప్పి. తర్వాత తర్వాత పర్వాలేదు. తర్వాత వాళ్ళకు స్టార్టింగ్ కూడా రోజు అలవాటు బాగా అయిపోయింది. అసలు ఎన్ని కమెంట్స్ పెట్టారా బాబు, ఎంత నెగిటివిటీ, ఎలా తిట్టారు అవును. నన్ను అయితే. చాలా మీకు బాగా. అవును. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే నేను అడుగుదాం అనుకున్నా, మీరే చెప్తున్నారు. సో మనకి ఇప్పుడు ఫేమస్ అవుతున్న కొద్దీ నెగటివిటీ కూడా అంతే ఫేమస్ అవుతుంటది. సో ముఖ్యంగా లైక్ నెగటివిటీ గురించి మీకు వచ్చిన నెగటివ్ కమెంట్స్ కానీ దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? హౌ డు యూ టేక్ యాక్చువల్లీ నెగటివ్ కమెంట్స్ కానీ? ఇప్పుడు సపోజ్ ఎవరైనా చూసినా, "ఓ మీరు అదా ఇదా", తను కొంచెం నెగటివ్ గా మాట్లాడే పీపుల్ ఎక్కడైనా ఉంటారు కదా, సో వాటిని ఇలా తీసుకుంటారు? వాళ్ళ వల్లే మనం ఇలా పైకి వచ్చాం కదా. మ్మ్. నెగిటివిటీ వల్లనే కదా తిట్టి 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 ఇలా నన్ను చేసేసారు అసలు చెప్పాలంటే. మ్మ్. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. మీ వల్ల నేను వాళ్ళకు కూడా కొంచెం మారింది లైఫ్ అనుకుంటా. ఎవరికైనా ఫస్ట్ ఒక నెగటివ్. చూడగానే ఒక థాట్ వస్తుంది కదా, తను ఏంటి అలా చేస్తుంది అని. సో అంతే, అలానే. నెగిటివ్ కామెంట్స్ అవును. అంటే కామన్ అండి. పాజిటివ్ నెగిటివ్ రెండు మనం తీసుకోవాలి అంతే. ఓకే. సో గో విత్ ద ఫ్లో అంటారు, అంతేనా? అంతే, మరి ఏం చేయలేం మనం. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్ని క్వశ్చన్స్ అయితే మాక్సిమం అడిగేశాను, ఎందుకంటే నెగిటివిటీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. పీపుల్ ఎవరైనా కొంచెం ఫేమస్ అవుతుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎవరో ఒకరు నెగిటివ్ బ్యాక్ ట్యాప్ చేస్తారు, ఆటోమేటిక్ గా చేస్తారు కదా. సో అది ఒక్కటి మీరు పాజిటివ్ గా తీసుకోండి. ఎవరు నెగిటివ్ అయితే అన్నా కూడా సో జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఒకవేళ ఇగ్నోర్ చేయండి, లేకపోతే బ్లాక్ చేయండి, ఏదో ఒకటి చేయండి. బట్ జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యూ వాంట్ టు. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్దీ దే ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. సో కీప్ రాకింగ్ యాజ్ యూజువల్. సో ఇంకా ఫర్దర్ గా మీ ఫాలోవర్స్ కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? చాలా మంది నమ్మట్లేదు, నేను 2000 బాన్. ప్లీజ్ నమ్మండి ఇది.
23 ఇయర్స్ నాకు అందరూ ఎన్ని మెసేజెస్ అంటే అక్కడ ఉమ్, నిజంగా నీకు 23 ఏనా అది ఇది అని చెప్తున్నారు. నిజంగా ఓకే 2000 బాన్ నేనైతే. సో 2000 కీప్ సపోర్టింగ్ మీ, అది మాత్రం మర్చిపోద్దు. ఫాలో అవ్వండి, సూపర్. సండే చూడండి మర్చిపోకుండా. ఓకే శ్రీదేవి డ్రామా కంపెనీలో 1 o'clock కి చూడండి. Yes. ఓకే సో నెక్స్ట్ వీక్ ఇప్పుడు వచ్చే సండే రోజు ఖచ్చితంగా 14th. శ్రీదేవి డ్రామా కంపెనీలో 14th కి. సో మంచి పర్ఫార్మెన్స్ డాన్స్ ఆల్రెడీ చేస్తుంటారు. సో అక్కడికి వెళ్ళాక ప్రాక్టీస్ చేశారా డాన్స్ చేద్దాము లేకపోతే ఆటోమేటిక్? చేద్దామండి బాబు, ఫుల్ డే ప్రాక్టీస్, ఫుల్ డే ఫుల్ డే. మార్నింగ్ నుంచి నైట్ వరకు సేమ్ సాంగ్ ఓకే సేమ్ సాంగ్తో ఉంటది. ఓకే గుర్తుపట్టేస్తారు నన్ను, ఖచ్చితంగా గుర్తుపడతారు. చూడండి మీరు నైస్. అందరూ చాలా చాలా ప్రాక్టీస్ చేసాము, కష్టపడి చూడాలి మీరందరూ. సూపర్. సో 1 day ప్రాక్టీస్ అంటే లైక్ ఆల్రెడీ మీకు డాన్స్ వచ్చు కాబట్టి లైక్ కోఆర్డినేషన్ ఉంటది కాబట్టి టీమ్, సో వాళ్ళతో మీరు డాన్స్ అంతా ప్రాక్టీస్ చేసి ఉంటారు అంతే కదా? అంతే అండి, 1 day ఫుల్ గా కోఆర్డినేషన్ కోసం కొన్ని కొన్ని కాన్సెప్ట్ చేసాము డిఫరెంట్ గా, అవన్నీ చేసాం. చూస్తారు కదా మీకే తెలుస్తుంది. తప్పకుండా తప్పకుండా చూస్తాము మేము కూడా, నేను కూడా చూస్తా. ఎందుకంటే మనకి యూట్యూబ్ లో కూడా పెడతారు అండ్ కంపల్సరీ చూస్తాము తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా అంటే నాకు గానీ మన ఫాలోవర్స్ కి ఏమైనా? మీరు ఎక్కడి నుంచి? తెలంగాణ. నేను తెలంగాణ. హాయ్ అండి, నేను మెహదీపట్నం ఏరియా ఉండేవాళ్ళం మేము ఉన్నప్పుడు. పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారా? పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కూడా ఉన్నారు నాకు, 9 and 5 years బేబీస్. సో కనిపించట్లేదే, చాలా యంగ్ గా ఉన్నారు. అవునా? మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. అవునా? సో ఐ హావ్ 2 daughters. సో ఒకసారి మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూడండి, ఆర్జే ఆశు వసపిట్ట ఉంటది. సో 2 kids. ప్యాడీ మార్కెట్ సిడ్నీలో. సిడ్నీలో. హాయ్. లవ్ మ్యారేజా? అవును, మాది లవ్ మ్యారేజ్ అండి. లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆఫ్టర్ లైక్ రీసెంట్లీ వి కేమ్ టు ఆస్ట్రేలియా. సో రీసెంట్ గానే వచ్చాము. సో తర్వాత లైక్ ఐఎమ్ డూయింగ్ ఆర్జే రేడియో జాకీగా చేస్తున్నాను. సో ఇండియాలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో చేస్తున్నాను అండ్ రేడియో. తెలుగు వాళ్ళతోనే ఉంటారా అండి అక్కడ? తెలుగు వాళ్ళు ఉంటారు ఇక్కడ, అన్ని ప్లేసెస్ లో తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు కంపల్సరీ. ఇక్కడ మనకి ఎక్కడైనా తెలుగు కమ్యూనిటీ చాలానే ఉంటది. సో తెలుగు కమ్యూనిటీస్ నియర్ బై ఉంటాం మేము. సో బాగుంటది ఇక్కడ కూడా కల్చర్, అన్ని ఈవెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ మొత్తం లైక్ ఇండియా లాగానే ఇప్పుడు చాలా మంది బతుకమ్మ ఫెస్టివల్ ఉంటది, బోనాల్ ఫెస్టివల్ ఉంటది, అండ్ మొన్ననే ఉగాది ఫెస్టివల్ కూడా జరిగింది. సో చాలా ఈవెంట్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. అండ్ నేను కొన్ని ఈవెంట్స్ కి హోస్ట్ కూడా చేశాను ఇక్కడ, అంటే లైక్ నేను యాంకరింగ్ చేసేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని షోస్ కి. సో తర్వాత లైక్ ఐఎమ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో తర్వాత ఇక్కడ నేను వర్క్ పైన వచ్చాం కాబట్టి, సో అండ్ ఆల్సో డూయింగ్ ద సమ్ ఆఫ్ ది షోస్ అన్నమాట. సో టైం యాజ్ పర్ ది స్కెడ్యూల్ ఇంకా టైం ప్రకారం చూసి చేస్తున్నట్లా. ఓకే అయితే మీరు ఇన్స్పిరేషన్, మదర్ వైఫ్ ఇన్స్పిరేషన్ కదా నిజంగానా? యా గుడ్. నిజంగా అంటే లైక్ ఐ బ్యాలెన్స్ చేస్తున్నాను కదా. గ్రేట్ అండి, అక్కడ వరకు వెళ్ళారంటేనే గ్రేట్. సిడ్నీలో ఆర్జే, అబ్బా ఇండియాలోనే దొరకట్లేదు ఎవరికైనా, మీరు అక్కడ వరకు వెళ్ళారంటే గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్స్ వన్స్ అగైన్. సో కీప్ సపోర్టింగ్ మౌనిక గారు అండ్ కీప్ ఫాలోయింగ్ మీ యాజ్ వెల్. ఆర్జే ఆశు వసపిట్ట ఉంటది. సో ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి, అండ్ అట్లనే యూట్యూబ్ ఛానల్ కూడా ఆర్జే ఆశు వసపిట్ట ఉంటది. సో దాంట్లో కూడా ఫాలో చేయొచ్చు. సో దట్స్ ఆల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ఫాలో అవ్వండి, మర్చిపోద్దు. సో ప్లీజ్ ఫాలో లైక్ సో మౌనిక గారు. So best wishes అండి. Thank you so much. Please keep rocking. That's all for today. Signing off. Your RJ Ashu Vasapitta. Bye bye. Take care. నిజంగానే వసపిట్ట. Thank you అండి. Thank you. Bye bye. Thank you. Bye. Bye.